హాయ్ హలో వెల్కమ్ టు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యారేజీ డేట్స్ లో బ్యాడ్ కాంబినేషన్స్ ఏంటి. ఈ మధ్య చాలా ఎక్కువ మందికి వారి యొక్క మ్యారేజీ డేటు బాగుండకపోవటం వల్ల మరలా రీమ్యారేజ్ అనేది మనం సూచించడం జరుగుతుంది. అయితే రీమ్యారేజ్ అంటే ఏంటి, పునర్వివాహం అంటే ఏంటి అనే అంశాన్ని మనం డిస్కషన్ చేయడానికంటే ముందు అసలు మ్యారేజీ డేటు బ్యాడ్ కాంబినేషన్ అని మనం ఎలా గుర్తిస్తాము, అసలు ఏ కాంబినేషన్ బ్యాడ్ కాంబినేషన్. మొదటగా మనం అసలు మ్యారేజీ డేట్ని కాంబినేషన్ ఎలా చూడాలి అనేది చూద్దామండి. ఇప్పుడు ఒకరి మ్యారేజీ డేట్ ఉందనుకోండి, ఒకరి మ్యారేజీ డేట్ ఉందనుకోండి 24/6/1998. ఇది ఒకరి మ్యారేజీ డేట్ అనుకుందామండి. దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటాం. 24/6/1998, 2 + 4 6, 6 + 6 12, 12 + 1 13, 13 + 9 22, 22 + 9 31, 31 + 8 39. ఇప్పుడు 2 + 4 అంటే 6, 0 + 6 6, 1 + 9 10, 10 + 9 19, 19 + 8 27, 27 అంటే 2 + 7 9, 3 + 9 12, 12 1 + 2 3. ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో ఈ మొదటి రూలింగ్ నెంబరు చివరి డెస్టినీ నెంబర్ ని కలిపి వీరి యొక్క మ్యారేజీ డేట్ కాంబినేషన్ అంటాం. అంటే 6 3 కాంబినేషన్. అంటే 24/6/1998లో ఒకరికి మ్యారేజీ అయ్యుంటే వారికి ఏ కాంబినేషన్ లో మ్యారేజీ అయినట్టు, 6-3 కాంబినేషన్ అయినట్టు. ఈ కాంబినేషన్ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ 6-3 కాంబినేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇందులో ఉండేవన్నీ కూడా బ్యాడ్ కాంబినేషన్లు. మరి కాంబినేషన్ బ్యాడ్ అయినప్పుడు ఆ మ్యారేజీ డేట్ కూడా బ్యాడే. మరి ఈ 24/6/1998 అనేది ఆస్ట్రాలజీ ప్రకారం చాలా చాలా మంచి మ్యారేజ్ డేట్. మరి వీరికెందుకు బ్యాడ్ కాంబినేషన్ వచ్చింది అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్నటువంటి మంచి రోజులు కానీ లేదా మంచి మ్యారేజీ డేట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏ ఒక్కరికో ఉద్దేశించినవి కావు, ప్రపంచంలోని మొత్తానికి కలిపినవి. మరి ప్రపంచంలోని మొత్తానికి మంచివైనవి ఒక పర్టికులర్ పర్సన్ మనకెలా అవుతాయి అంటే, స్టార్టింగ్ డేస్ లో ఏమైందంటే విజ్ఞానం తక్కువగా ఉన్న రోజులలో కనీసం మనిషి ధైర్యంగా ఉండటం కోసం ప్రపంచం మొత్తానికి సరిపడేలాగా ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఇది మంచి మ్యారేజీ డేటు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా ఏవైతే ఇలాంటి మంచివో ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ప్రకారం పర్టికులర్ గా ఒక పర్సన్ కి అది మంచిదా కాదా చూడాలి. ఇదే కాదు, మంచి రోజు కూడా, మంచి టైం కూడా, మంచి ముహూర్తపు లగ్నం కూడా, అవన్నీ కూడా ఒకప్పుడు చెప్పినవన్నీ తప్పు కాదు, కానీ అవే రైట్ కాదు. రైట్ అనేవి ఇప్పుడు మనకి అప్డేట్ వెర్షన్ గా వచ్చాయి. వాటిలో భాగమే ఇది. మరి అప్పుడు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం అది క్షుణ్ణంగా మంచి డేటే. కానీ పర్టికులర్ గా ఈ పర్సన్ కి, ఒక పర్సన్ కి ఈ కాంబినేషన్ రావడం అనేది మంచిది కాదు. ఆ పర్టికులర్ పర్సన్ కే కాదు, ఏ పర్సన్ కి ఈ కాంబినేషన్ మంచిది కాదు. ఇలాంటి కాంబినేషన్ ఇంకా ఏమున్నాయి? మొదటగా మంచిది కాదంటే ఏం జరిగింది? ఇతనికి వ్యాపారంలో నష్టాలు వస్తాయి. కొంతమంది మనం చూస్తాం, బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఒక గేదెని కొన్నప్పుడు లేదా ఒక పశువుని కొన్నప్పుడు కొంతమందికి లాభం వచ్చింది, కొంతమంది నష్టం వచ్చింది. బెడ్డొచ్చిన వేళ అంటే ఒక కోడలు మన ఇంటికి వచ్చిన వేళ. అలాగే మరి ఇప్పుడు ఈ 6-3 కాంబినేషన్ వ్యాపారం నష్టాలు వచ్చాయి. అందరూ అనుకుంటారు ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చింది, నష్టాలు వచ్చి అనుకుంటారు. విషయం ఏంటి? బ్యాడ్ కాంబినేషన్ లో జరగటం. అలాగే అప్పులు, అప్పుడు దాకా అప్పులు లేకుండా కొద్ది గొప్ప ఉంటే, కానీ అప్పటి నుంచి మొదలవుతాయి. ఇంకా మొదలై విపరీతంగా అప్పులు అవుతాయి.
తర్వాత నీ కారణంగా అయింది నువ్వు వచ్చాక పోయిందని గొడవలు, తర్వాత వ్యసనాలు పాలవడం. మరి వ్యాపారం నష్టాలు జరిగాయి, అప్పుడు పాలయ్యాడు. ఇంక వ్యసనాలు పాలవుతే ఏమవుతాడు? వ్యసనాలు పాలవుతాడు. ఇక మోసగింపబడటం. మరి ఎప్పుడైతే అప్పులు ఈ పెరిగినప్పుడే మనకు ఆశ పెరిగేది, తొందరగా రావాలి మనకని, అప్పుడు రాంగ్ స్టెప్ వేస్తాం. పెట్టకూడని చోట ఇన్వెస్ట్మెంట్ పెడతాం. అప్పుడేమవుతుంది? సహజంగానే మోసగింపబడతాం. ఇక భార్య ప్రేమికుడితో వెళ్ళిపోవటం. అంటే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో ఎప్పుడైతే ఆర్థిక పరమైన భద్రత ఉంటుందో ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ ఆర్థిక భద్రత ఎప్పుడైతే సన్నగిల్లిందో, ఆ యజమాని ఎప్పుడైతే ఆ ఇబ్బందులు పాలవుతున్నాడో, ఆటోమేటిక్ గా కొత్తగా వచ్చినటువంటి ఆ లైఫ్ పార్ట్నర్ అనే అమ్మాయికి ఒక అభద్రతా భావం చేకూరుతుంది. ఒక అభద్రతా భావం అనేది వస్తుంది ఆ అమ్మాయి మైండ్ లోకి. వచ్చి ఏమవుతుంది? ఆ అభద్రతా భావాన్ని క్యాచ్ చేసుకోవడానికి అంతకు ముందు ఎవరో పరిచయం ఉన్న వ్యక్తులు లేదా ఒక ఎఫ్ఐఆర్ నడిపిన వ్యక్తులు వాళ్ళు ఎంటర్ అవుతారు. మరి ఏమవుతుంది? ఆ టైంలో అమ్మాయికి ఎవరిస్తారు సపోర్టు? ఆ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కాంబినేషన్ లో జరిగిన వారికి జరుగుతూ ఉంటాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నాయన్నీ 100% జరిగి తీరాలా అంటే కాదు. వారికి ఉన్నటువంటి పేరులో న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్స్ లో పవర్ ఉందనుకోండి, జరగదు, న్యూట్రల్ అయిపోతాయి. లేదు వారి ప్యాటర్న్ బాగుందనుకోండి, జరగదు, న్యూట్రల్ అయిపోతాయి. వారికి మంచి స్ట్రెంగ్త్ ఉంది, దాని తగిన ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, వారి యొక్క జన్మ వైబ్రేషన్ ని ప్రేరేపితం చేసేలాగా మంచి 14 డైమెన్షన్స్ ఏముందనుకోండి, అవి జరగాలని రూల్ ఏం లేదు. అయితే మరి మాకు 14 డైమెన్షన్స్ లో ఏం లేదు, మాకు మంచి స్ట్రెంత్ లేదు, ఈ కాంబినేషన్ లో జరిగింది, మరి మాకు జరగలేదుగా అంటారు కొంతమంది. అది కూడా వాస్తవమే. అది ఎప్పుడంటే వారి ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ లో గనక పవర్ ఉంటే ఈ బ్యాడ్ పవర్ అనేది కొంత స్ట్రగుల్ అవుతుంది, కొంత న్యూట్రల్ అవుతుంది. సో అవన్నీ చిన్న చిన్న కారణాలు, అంటే రేరుగా జరిగాయి అనమాట. మ్యాక్సిమం 99% ఇలా జరుగుతుంది. 1% జరగలేదా, వాళ్ళకేంటి పుట్టుకతోనే బ్యాడ్ వైబ్రేషన్ వాళ్ళకి లేకపోవటం, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో మంచి గుడ్ ప్యాటర్న్ ఉండటం, ఇవన్నీ కూడా కారణం అవుతుంది. 1%. చాలా రేర్ అండి. జనరల్ గా అయితే మాత్రం ఎక్కువ శాతం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏమేమి బ్యాడ్ కాంబినేషన్ ఉన్నాయి, ఏమేమి నష్టాలు ఉన్నాయి చూద్దామండి. 1-5 కాంబినేషన్ అంటే 1 రూలింగ్ నెంబరు, 5 టెస్టింగ్ నెంబర్. ఏది? ఇలాంటి మ్యారేజ్ డేట్ లో అలా ఉంటే ఏమవుతుందంటే వివాహం జరిగిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య వివాదము, వివాహం జరిగిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య వివాదం అంటే ఏం లేదు. అసలు ఈ కాంబినేషన్ లో ఎందుకు జరిగిందంటే ఒక వ్యక్తికి సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు. అది జాతకం. అంటే అప్పటికే ఆ లైఫ్ పార్ట్నర్ మైండ్ లో ఎవరో ఉండటమో, వాళ్ళ పెద్దోళ్ళు బలవంతంగా చేయడము జరిగింది. అప్పుడే ఇలాంటి కాంబినేషన్ వచ్చింది. మరి అప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్య వివాదం జరుగుతుంది. గండాలు అంటే ఏంది? వారు ఏదన్నా నీటి గుండా ప్రయాణిస్తున్నారు అనుకోండి, నీటిలో పడిపోవటము, లేదా వాహనం మీద వెళ్తున్నారు అనుకోండి, వాహనం పడిపోవటము, అలాంటివి జరుగుతాయి. అయితే ఇలాంటి ఈ కాంబినేషన్ లో కనుక జరగకపోతే మరి వీళ్ళ మధ్య వివాదం ఉండదా? ఉండదు. ఎందుకంటే ఒక న్యూమరాలజీ పరమైన కేర్ తీసుకుంటున్నప్పుడు వివాహానికి ముందే వారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ, పరిచయాలు ఉన్నప్పటికీ, ఆ యొక్క కాంబినేషన్, మ్యారేజ్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఆ మిగతా ఆ నెగిటివ్ అంతా కూడా న్యూట్రల్ చేసి కొత్త లైఫ్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ 2-5 కాంబినేషన్ అంటే రూలింగ్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 5. ఇలా జరిగితే వారికి నీటి గండ ఉంటుంది, నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం పెళ్ళిన తర్వాత కొంతమంది పోట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకో తెలియదు, ఎప్పుడు పీడిస్తా ఉంటారు కోడల్ని. ఆమె ఏం చేస్తా, ఒక్కోసారి అవమానం భరించలేక దిగుడు బాయిలు ఉంటే ఒక్కొక్క ఊర్లో పోయి ఆ బాయిలు దూకేసింది. ఎందుకు? ఈ యొక్క కామించడం నీటి గండ ఉంది కాబట్టి. తర్వాత ప్రమాదాల్లో మృత్యువాత. ప్రమాదాలు అంటే జనరల్ గా ప్రమాదాల్లో 99% ఏదో కాలో చెయ్యో ఇరుగుతుంది. కానీ ఈ కాంబినేషన్ అయిన వాళ్ళకి చావొక్కటే వాళ్ళకుంటుంది.
తర్వాత నపుంసకత్వం. నపుంసకత్వం ఎక్కడొస్తుందంటే, అంటే అతనికి అన్ని బాగానే ఉంటాయి, అన్ని సరిగానే ఉంటాయి, కానీ ఆ కాంబినేషన్ లో ఎప్పుడైతే వివాహం జరిగిందో అప్పుడు అతని యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం, టెస్టోస్టిరాన్ ఫెయిల్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దానికి అంతకుముందు వంశపారంపర్యం కావచ్చు, లేదా అతనుకున్న అలవాట్లు కావచ్చు, లేదా షుగర్ ఎఫెక్ట్ కావచ్చు. ఏదైనప్పటికీ ఇది జరిగిన దగ్గర నుంచి అప్పటి వరకు కొద్దిగా తక్కువ ఇది బయటపడుతుంది అనమాట. తర్వాత దంపతుల మధ్య విభేదాలు, ఆకస్మిక ప్రమాదాలు, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ జరుగుతుంటాయి. ఇక 2-9 కాంబినేషన్ ఏం జరుగుతాయి? వివాహం అయిన దగ్గర నుంచి అప్పులు, ఇద్దరి మధ్య కోపాలు ఎక్కువ, ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ. అప్పులు చేయాల్సి రావటం, భార్యాభర్తల మధ్య కోపాలు, ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. నెక్స్ట్ 3-8 కాంబినేషన్, ఇది చాలా డేంజర్ కాంబినేషన్. జనరల్ గా కూడా పైన 2-9 కానీ 3-8 కానీ డెడ్ యాంటీ నెంబర్స్. ఈ 3-8 కాంబినేషన్ ఎంత డేంజర్ అంటే వివాహం చేసుకున్న కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకునేంత వరకు వెళ్తుంది వారి వివాదం. అంత డేంజర్ ఈ 3-8 కాంబినేషన్. తర్వాత 4-5 ఈ కాంబినేషన్ లో వివాహం జరిగినట్లయితే ఆత్మహత్యా సదృశ్యం. ఆత్మహత్య సదృశ్యం అంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ అది ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది, లేదా విడిపోవటం, ఒకరికొకరు పడక ఇంట్లో పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని పంచాయతీలు చేసుకొని విడిపోవటం, లేదా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ద్వికలత్రం. ద్వికలత్రం అంటే ఈ అమ్మాయి నాకొద్దు, ఏంటో తెలియదు కారణం నాకొద్దు అనడం, ఆ అమ్మాయికి ఎంతో నష్టపరిహారం పంపించడం, వెంటనే మన వివాహం చేసుకోవటం. లేదా ఈ 3 జరగకపోతే ఆత్మహత్య సదృశ్యం జరగలేదు, విడిపోలేదు, ద్వికలత్వం చేసుకోలేదు, అలాంటప్పుడు భార్య అంతకుముందు తనకున్న ప్రేమికుడితో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అది కూడా జరగలేదనుకోండి, విషం తాగి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించవచ్చు. ఇంత డేంజరస్ గా ఉంటుంది 4-5 కాంబినేషన్. అంటే 4 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. నెక్స్ట్ 4-7 కాంబినేషన్, ఇది డెడ్ యాంటీ కాంబినేషన్ కూడా. అంటే ఈ బ్యాడ్ కాంబినేషన్ లో కనుక డెడ్ యాంటీ కాంబినేషన్ వస్తే మరింత డేంజర్. భార్యాభర్తలు వెళ్ళిపోవటం, ఒకవేళ ఈ 4-7 కాంబినేషన్, ఇది 4-7 ఈ మధ్యలో కనుక 8 కూడా ఉంటే, 4 ఇక్కడ ఉంటే కాంబినేషన్ 4 అంటాం, మధ్యలో 8 కూడా ఉందనుకోండి, అప్పుడు ఏమైతే విడిపోకుండా కలిసి ఉంటూనే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తాం కొన్ని కుటుంబాల్లో వాళ్ళు పూర్తి విడిపోరు, కానీ రోజు గొడవలు వాళ్ళకి ఏదో విషయం దగ్గర. అది అంటే భార్యాభర్త విడిపోవడం జరిగింది, ఇందులో ఇల్లు కూడా అనుకోండి, విడిపోకుండా కలిసి రోజు గొడవలు పడుతూ ఉంటారు. ఇక 5-8 కాంబినేషన్, భార్య ప్రేమికుడితో వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది, లేదా పునర్వివాహం. అంటే ఈ కాంబినేషన్ వివాహం జరిగింది, భార్య జాగ్రత్తగానే ఉంది, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరో ఒక న్యూమరాలజిస్ట్ చూపించుకున్నప్పుడు ఇది మంచి కాంబినేషన్ కాదన్న వెంటనే పునర్వివాహం చేసుకోవాలి, రీమ్యారేజ్ జరిపించుకోవాలి. వీటన్నిటికీ సొల్యూషన్ రీమ్యారేజే, వీటికి ఇమీడియట్ గా జరిగిపోవాలి ఈ కాంబినేషన్ కి. అలా లేకపోతే ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇక 6-3 కాంబినేషన్ దాకా చెప్పుకున్నాం. 7-4 కాంబినేషన్, ఇది డెడ్ యాంటీ కాంబినేషనే. అసంతృప్తికరమైన వైవాహిక జీవితం. అసంతృప్తికరమైన వైవాహిక జీవితం అంటే పెళ్లి తర్వాత ఉండే జీవితంలో సంతృప్తి ఉండదు, కానీ కలిసే ఉంటారు. లేదా మానసిక లోపం, కొంతమందికి పెళ్ళైన తర్వాత తన భర్తకి లేదా తన భార్యకి మెంటల్ గా బాగుండదు. అదే భర్తకు బాగలేక ఏమంటారంటే భార్య ఏం చేసిందో బాగలేదంటారు. అదే భార్యకు బాగలేకపోతే ఏమంటారంటే వారికి ఎప్పటి నుంచో అది ముందు ఉంటుంది, అదిగా వచ్చిందంటారు. టోటల్ గా ఈ కాంబినేషన్ ప్రభావమే మానసిక లోపం, తద్వారా విడాకులు. మరి కలిసి కాపురం చేసుకోలేదు కదా, అందుకని విడాకులు. నెక్స్ట్ 7-8 కాంబినేషన్, సంతానలేమి. సంతానలేమి అంటే సంతానం లేకపోవడం, సంతానలేమి. గర్భకోశ వ్యాధులు, స్త్రీల విషయంలో గర్భకోశ వ్యాధులు, ధన నష్టం, అవమానాలు, ప్రియుడితో సంభాషణలు. అంటే ప్రియుడితో వెళ్ళిపోరు, కానీ దొంగచాటుగా ప్రియుడితో సంభాషణలు జరుగుతూ ఉంటాయి. అది 8-2 కాంబినేషన్ అయితే ఆర్థిక సమస్యలు, వృత్తిలో అస్థిరత్వం, అసంతృప్తికరమైన వైవాహిక జీవితం. అంటే ఆర్థిక సమస్యలు పెరుగుతుంటాయి, వృత్తిలోనేమో స్థిరత్వం ఉండదు, ఎప్పుడు వైవాహిక జీవితంలో సంతృప్తికరంగా ఉండదు. 8-5 కాంబినేషన్, భార్య పిల్లలతో ఎడబాటు అవటం, లేదా భర్త పిల్లలతో ఎడబాటు అవటం. అంటే
ఆ కాంబినేషన్ లో గనక వివాహం జరిగినట్లయితే పెళ్ళై పిల్లలు కలిగిన తరువాత భార్య గాని భర్త గాని ఎడబాటు అవుతారు. అంటే ఇక్కడ అది చెడు అర్థం కాదు, కానీ ఇప్పుడు భార్య ఇంట్లో వారి అమ్మకో నాన్నకో ఒంట్లో బాగాలేక ఉండాల్సి వస్తే నేను అక్కడ ఉంటా అంటే భర్త ఒప్పుకోడు. సరే పో, నువ్వే ఉండి నీ పిల్లలతో నేను అమ్మ దగ్గర ఉంటా అంటది. అలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క 8-5 కాంబినేషన్ కి. ఇక 8-8 కాంబినేషన్ కి విడాకులు, వైధవ్యం, మనస్పర్ధలు అంటే జరిగితే విడాకులు, లేదా వైధవ్యం అంటే భర్తకి ప్రాణహాని లేదా మనస్పర్ధలు రావటం. ఇక 9-5 కాంబినేషన్ సంతానం ఆలస్యం కలగటం లేదా అసలు సంతానం లేకపోవటం, గర్భకోశ వ్యాధులు. ఇది 9-5 కాంబినేషన్. నెక్స్ట్ 9-8 కాంబినేషన్ విడాకులే. ఏది 3-8 దాకా డైరెక్ట్ గా విడాకులే. ఈ విధంగా ఇవి చాలా బ్యాడ్ కాంబినేషన్స్. మేము జనరల్ గా ఎవరైనా సరే వారికి నేమ్ కరెక్షన్ చేయమన్నా, వారి పిల్లలకి నేమ్ కరెక్షన్ చేయమన్నా మేము పేరెంట్స్ యొక్క డీటెయిల్స్, వారి మ్యారేజ్ డేట్ ఎందుకు తీసుకుంటామంటే ఇలాంటి డేట్ లో గనక, ఇలాంటి కాంబినేషన్ లో గనక ఉంటే మనం ఆ పిల్లలకి లేదా వారికి కరెక్షన్ చేసేటప్పుడు అదనంగా గనక సౌండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయలేదు అంటే, లేదా మనం రీమ్యారేజీకి వాళ్ళకి సజెషన్ ఇవ్వలేదు అంటే మనం చేసినది పరిపూర్ణంగా వారికి అందదు కరెక్షన్. అందుకే మనం అవి కూడా తీసుకొని వారికి ఇచ్చేటువంటి 14 డైమెన్షన్స్ లో కరెక్షన్ తో పాటు ఈ జాగ్రత్తలు కూడా చెబుతూ ఉంటాం అన్నమాట. అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళైనా, అంటే రూలింగ్ నెంబర్ ఏదైనా సరే, ఓవరాల్ గా డెస్టినీ గనక 2, 4, 5, 7, 8 వచ్చే డేట్లలో అస్సలు పెళ్లి చేసుకోకూడదు. డెస్టినీ అంటే ఇక్కడ కాంబినేషన్ ఇది, ఈ కాంబినేషన్ 2, 4, 5, 7, 8 అవి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు ఆ డేట్ లో వివాహము చేసుకోకూడదు. ఇలాంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది బ్యాడ్ మ్యారేజ్ కాంబినేషన్స్. మరి ఏం చేయాలి? ఆల్రెడీ మనం చేసుకున్నాం, అయిపోయింది, ఏం చేయాలి? రీమ్యారేజ్ అని ఉంటుంది, పునర్వివాహము. రాజుల కాలం నుంచి ఉండేది మనకి. దానిని మనం సాంప్రదాయ సిద్ధంతో పాటుగా ఇప్పుడున్న అప్డేట్ వెర్షన్ లో ఉన్న న్యూమరాలజీ వెర్షన్ కూడా చేర్చి వారికి మంచి రీమ్యారేజ్ ని కనుక జరిపించినట్లయితే, పునర్వివాహం జరిపించినట్లయితే, ఇది జరిపించడానికి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మూడో కంటికి తెలియాల్సిన అవసరం లేదు. మేము ఒక మ్యారేజ్ డేట్ ఇస్తాం, రీమ్యారేజ్ డేట్ ఇచ్చి వారికి మేమే దగ్గరుండి పునర్వివాహాన్ని జరిపిస్తాం. ఇది ఒక ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజీని మీరు ఎవరైనా ఇలా ఉన్నవారు సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. లేదు అంటే అసలు మ్యారేజ్ అవ్వలేదు, మరి ఇలాంటి వాటిలో చిక్కుకోకుండా ఏం చేయాలి? అప్పుడు అబౌట్ మ్యారేజ్ అని ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ మీరు తీసుకున్నట్లయితే అందులో అష్టకోరుకులు వేసుకొని అసలు మీకు మ్యారేజ్ ఎప్పుడు అవ్వాలని ఉంది, లేట్ అవ్వాలని ఉందా, అయితే ఎప్పుడు ఏ సంవత్సరం అవ్వాలని ఉంది, మీకు లైఫ్ పార్ట్నర్ ఏ సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, మీకు లవ్ మ్యారేజ్ ఉందా, మేనర్ వివాహాలు చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా మేము పరిశీలించి ఒక చార్టునిచ్చి వారికి వివాహం అయ్యేంత వరకు వారికి వచ్చేటువంటి ప్రతి మ్యాచ్ ని మేము పరిశీలించి అబ్జర్వ్ చేసి వారికి ఇవ్వటమే కాకుండా తర్వాత వారికి మ్యారేజ్ డేట్ ను కూడా ఆ సర్వీస్ లోనే వారికి సూచించడం జరుగుతుంది. అయితే మేమిచ్చే మ్యారేజ్ డేటు సాంప్రదాయ సిద్ధంగా ఆస్ట్రాలజీలో ఏవైతే మ్యారేజ్ డేట్స్ ఉన్నవో ఆ మ్యారేజ్ డేట్స్ లోనే ఇప్పుడు అప్డేట్ వెర్షన్ లో న్యూమరాలజీ కూడా సరిపడే మ్యారేజ్ డేటే ఇవ్వడం జరుగుతుంది. సో మన సాంప్రదాయానికి విలువిచ్చే ఎవరూ కూడా దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ఆస్ట్రాలజీ బేస్ లో తీసుకుంటాం. మన ఆస్ట్రాలజీ బేస్ లో తీసుకుంటే ఇలా బ్యాడ్ కాంబినేషన్ వస్తుంది కదా, బ్యాడ్ కాంబినేషన్ రాని తీసుకుంటాం. ఆ బ్యాడ్ కాంబినేషన్ రాని దాంట్లో వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి, వీరి యొక్క అష్టకోరుకు ప్రకారం, వీరి యొక్క జన్మవేషణ ప్రకారం వీరికి ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో సూచిస్తాం అన్నమాట. సో ఇదంతా కూడా అబౌట్ మ్యారేజ్ అనేటువంటి ప్యాకేజ్ లో ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పటికీ మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే గనక ఇలాంటి చిక్కుల్లో పడకూడదు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అబౌట్ మ్యారేజ్
అనేటువంటి ప్యాకేజ్ ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకవేళ ఇప్పటికే మీరు మ్యారేజ్ అయ్యి ఈ పరిస్థితులు కనుక మీకు ఉన్నట్లయితే డోంట్ వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తొందరగా మేలుకొని రీమ్యారేజ్, పునర్వివాహం అనేటువంటి ప్యాకేజీలోకి మీరు వచ్చినట్లయితే మేమే దగ్గర ఉండి మీ యొక్క చార్ట్ లో మ్యారేజ్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఒకవేళ మీకు జన్మతః 2 పెళ్లిళ్ళు జరగాల్సి ఉందా అయినా ప్రాబ్లం లేదు, మీకు 2వ పెళ్లి జరగాల్సిన అవసరం లేదు ఉన్నా కూడా దాన్నే రీమ్యారేజ్ రూపంలో మనం మంచి మ్యారేజ్ డేట్ ఇచ్చి మేమే మీకు దగ్గరుండి రీమ్యారేజ్ జరిపించడం జరుగుతుంది. దానికి ప్యాకేజీ ఉంది. ఆ వివరాల కోసం మీరు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏది కావాలి, ఏ ప్యాకేజ్ కావాలి అనేది ఆఫీస్ వారు తీసుకొని మాకు ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తో మరలా కలుసుకుందాం అండి.